మానసిక దౌర్బల్యం అంటే అర్థం ఇదే. జై శ్రీరామ్. నేను అందంగా ఉంటాను కాబట్టి నా కోసం ఎందుకు వెంపర్లాడు, మిసమిసలాడుతూ బలంతో ఉన్నాను, నాకు మంచి పదవి ఉంది కాబట్టి నన్ను ఎందుకు గౌరవించరు, నేను ఎన్ని తిట్టినా పడి ఉండాల్సిందే. వాడిలో ఉండేటటువంటి ప్రతి లక్షణాన్ని ద్విగుణీకృతంగా ఆలోచించుకుని నన్ను అవతలి వాళ్ళు తిరస్కరించడానికి అవకాశమే లేదంటాడు. ఇది ఎటువంటి పరిస్థితి అంటే అసలు ఎప్పుడూ ఇంకొకళ్ళని అర్థం చేసుకోగలిగినటువంటి మానసిక పరిపక్వత ఏర్పడకపోవడమే. అదే దౌర్బల్యం. ఈ దౌర్బల్యం యొక్క పతాక స్థాయి ఎలా ఉంటుందంటే ఏదో ఒక సంఘటన జీవితంలో తప్పకుండా జరుగుతుంది. తాను ఆకర్షింపబడిన తరువాత యుక్తాయుక్త విచక్షణ మర్చిపోయి దాని చేత తన జీవితం నశించిపోయే వరకు వెళ్ళిపోతాడు. మానసిక దౌర్బల్యం ఉన్న వాళ్ళు అందరూ కూడా జీవితంలో ఎక్కడో అక్కడ పడిపోతుంటారు. మనం సమాజంలో చూడట్లేదా? ఇటువంటి మానసిక దౌర్బల్యం ఉన్న వ్యక్తే మహాభారతంలో కీచకుడు. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, మీ జీవితంలో ఒక కష్టం ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కొంటారు? మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.